నిన్న కాంగ్రెస్ గాంధీ భవన్లో పెద్ద వివాదం అంటే కొట్టుకునే స్థాయి వరకు వెళ్ళింది. అంటే దీని వెనకాల చాలామంది అంటారు యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఉన్నటువంటి ప్రోద్బలంతో ఈ ఘటన జరిగిందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విషయంలో చాలా వివాదం కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా ఇది జరుగుతూ ఉంది. దీనిపైన ఏజ్ ఫ్యాక్టర్ దాటినప్పటికీ 35 ఇయర్స్ దాటినప్పటికీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇచ్చారని చెప్పేసి కొంతమంది అక్కడ ఉన్నటువంటి లోకల్గా యూత్ కాంగ్రెస్ లీడర్ అయితే ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆ విషయం పైన మాట్లాడదాం రండి అని చెప్పేసి గాంధీ భవన్ పిలిచి మరి మా పైన అటాక్ చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. పైన అక్కడ సంబంధించినటువంటి బాధితు యూత్ కాంగ్రెస్ నాయకుడు చికిత్స పొందుతూ ఉండు ఈ వెల్నెస్ హాస్పిటల్లో. సో దీనిపైన మాట్లాడడానికి యూత్ కాంగ్రెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనతో వాళ్ళు యూత్ కాంగ్రెస్ నాయకులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడడం. చెప్పండి నన్ను, అసలు గొడవకు కారణం ఏంది? పిలిచి మరీ కొట్టిరని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు దీనిపైన? ముందుగా ఈ ఘటన ఏదైతే జరిగిందో అది చాలా బాధాకరం. ఈ ఘటన జరిగిన తర్వాత మా డీసీసీ అధ్యక్షులకి మరియు మా పీసీసీ అధ్యక్షులకి తెలియజేయడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. పీసీసీ గారు లోకల్లో లేరు, దయచేసి తమ్ముడు నేను రేపు లేదు ఎల్లుండి వస్తున్నాను, వచ్చిన తర్వాత మీకు తగు న్యాయం చేస్తా అన్నారు. మాకు వారి నాయకత్వం పైన పూర్తి విశ్వాసం ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ జరిగినటువంటి ఘటన పైన మేము పార్టీ ఇంటర్నల్గా చర్చించుకుంటా ఉన్నాము. కానీ మీడియా వారందరూ కూడా నిన్న సహకరించిన మీడియా వారందరికీ కూడా మా తరఫున, మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన కాంగ్రెస్ అందరి తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడి దాకా వచ్చినందుకు అసలు జరిగినటువంటి విషయాన్ని ఒకటే మాటలో చెప్తాము. మాకు అన్యాయం జరిగింది, దానికోసం మేము టాప్ టు బాటం ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చేద్దామని అన్నారు. కానీ అది వారికి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో తెలియదు. కానీ మాకైతే ఆ రిజల్ట్ అనౌన్స్ అవ్వడం చాలా బాధ కలిగించింది. దానిపైన వివరణ కోరుతూ యాజ్ పర్ గైడ్లైన్స్ ఆఫ్ నేషనల్ ఇన్ఛార్జ్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ మేము ఇన్ఛార్జ్ గారిని కలవడం జరిగింది. ఇన్ఛార్జ్ గారు కూడా మాకు చాలా విషయాలు చెప్పినారు. ఇవి కాదు, ఇవి ఇంకా సరిపోవట్లేదు, ఈ ఎవిడెన్స్ మీరు ఇంకా ఎవిడెన్స్ సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని అన్నప్పుడు మేము ఆ ఎవిడెన్స్ని సబ్మిట్ చేయడం కోసం ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ని సబ్మిట్ చేయడం కోసం ప్రిపేర్ అయి ఉన్న క్రమంలో మాకు స్టేట్ ప్రెసిడెంట్ నుంచి కాల్ వచ్చింది. స్టేట్ ప్రెసిడెంట్ గారి కాల్ రిసీవ్ చేసుకోలేదు. దాని తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ చేసిన వారే రండి అని చెప్పడం జరిగింది. తదనంతరం మేము ఇందిరాభవన్కి వెళ్ళాము. ఇందిరాభవన్కి వెళ్ళిన తర్వాత సేవ్ యూత్ కాంగ్రెస్ సేవ్ భద్రాద్రి అని మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ని వారికి చూపించడానికి ముందుకెళ్తున్న తరుణంలోనే మమ్మల్ని ఒక మొత్తం రౌండప్ చేసేసి నెట్టుకుంటూ కొట్టుకుంటూ బయట తీసుకొచ్చిన తర్వాత బయట యూత్ కాంగ్రెస్ సంబంధం లేనటువంటి వ్యక్తులు మాపై పిడిగుద్దుల వర్షం కురిపించడం దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. వారందరూ కూడా ఇది తెలిసి జరిగినా తెలియక జరిగినా పిలిచి మరీ కొట్టారు అనేదైతే మేము ప్రగాఢంగా చాలా బాధపడుతూ ఉన్నాము. కేవలం దళితులం అని చెప్పేసి మా పైన ఈ రకంగా వివక్షత చూపి మమ్మల్ని కొట్టి ఎల్లగొట్టడాన్ని మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నాం అనేది మీ మీడియా ద్వారా మా అధినాయకత్వానికి కూడా మా అధినాయకత్వానికి ఆల్రెడీ తెలియపరిచాము. ఈవెన్ మా వాళ్ళందరూ కూడా తెలియాలన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. మా అధినాయకత్వం పైన పూర్తి విశ్వాసం ఉంది. అందరూ కూడా దీనిపైన ఖచ్చితంగా సమీక్ష జరిపి మాకు న్యాయం చేస్తారని ఆశపడుతూ ఉన్నాము. ఒకటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలంటే ఏదైతే పార్టీ ఇంటర్నల్ ఇష్యూ అయినప్పటికీ మేమే దాడి జరిగింది కాబట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే. దానిపైన మీరు ఏమంటారు? మేము పోలీస్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మేము ప్రతిదీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా మేము చేస్తామండి, మీరు ఏమీ ఇది లేదు, ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు నిన్న నైట్ 11 వరకు అక్కడే ఉన్నాము. పొద్దున్నే ఇప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు చేస్తారన్న నమ్మకం ఉంది. ఇప్పుడు మేము వెళ్ళి వారితో మాట్లాడి సంప్రదించి అది ఎఫ్ఐఆర్ అయ్యేటట్టు కానీ ఇంకా ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ లా యాజ్ పర్ కానూన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జరగడానికి మేము ముందుకెళ్తాం. ఇంకా వెనకాల చరణ్ రెడ్డి ఉండే ప్రెసిడెంట్, మీరు ఏమంటారు? మమ్మల్ని పిలిచిందైతే వారే, ఉన్నారా లేదా అని మేము అనట్లేదు. వారు ఏ ఉద్దేశంతో మా మీద అటాక్ చేశారనేది మాకు తెలియదు. కానీ వారైతే రమ్మన్నారు, మేము దాన్ని తీసుకుని వెళ్ళి ఎవిడెన్స్ ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేసినాము. వారు ఎందుకు అంత అగ్రెసివ్గా మా మీద దాడి చేశారనేది మాకు కూడా అర్థం కాలేదు. ఇప్పటికి కూడా మా అంతుకు చిక్కడం లేదు. వారు కూడా మా సోదరులే, వాళ్ళకు కూడా పెయిన్ తగిలినప్పుడు మా బాధ వాళ్ళకు కూడా ఎప్పుడైనా తగిలినప్పుడు వాళ్ళకు కూడా బాధ తెలుస్తుంది అనుకుంటా ఉన్నాను. దయచేసి అన్నలారా మీరు కూడా గమనించాలి. ఇప్పుడు మేము బాధపడుతూ ఉన్నాం, రేపు రోజున ఆ బాధ మీ దగ్గర రావద్దనే మా ఫైట్ అంతా కూడా దయచేసి అర్థం చేసుకుంటారన్న ఆశాభావంతో ప్రతి ఒక్కరిని కూడా యువజన కాంగ్రెస్ స్టేట్ ఆఫీస్ బేరర్స్ అందరినీ కూడా
యువజన కాంగ్రెస్ తరఫున మా భద్రాద్రి కొత్తగూడెం తరఫున మాకు అండగా నిలవాలని మీ అందరినీ కోరుతా ఉన్నాను. స్టేట్ ప్రెసిడెంట్ గారిని కూడా కోరుతా ఉన్నాను, స్టేట్ ఇన్ఛార్జ్ గారిని కూడా కోరుతా ఉన్నాను. మాకు జరిగిన అన్యాయానికి మీరు న్యాయం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మరొకసారి కూడా వినపడింది. మిమ్మల్ని కూడా సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన మీరు మా దాకా అయితే ఇప్పటిదాకా ఆ వార్తలు అయితే ఏం చేరలేదు. ఎవరో ఇప్పుడు మీరు అంటూ అంటే నేను వింటా ఉన్నాను. మాకు సస్పెండ్ చేయడం అంటే మాకు షోకాజ్ ఇవ్వాలి ఫస్ట్. యాజ్ పర్ నామ్స్ ఏ రకంగా అయితే ఉంటుందో వాళ్ళు కూడా ఆ నామ్స్ ప్రకారమే రావాల్సి. మీరు చేశారా లేకపోతే వాళ్ళు చేశారా? మిస్బిహేవ్ అనేది ఏం లేదు. మిస్బిహేవ్ అనేది ఏం లేదు. సేవ్ యూత్ కాంగ్రెస్ అనేది మా నినాదము. దాన్ని పట్టుకొని వెళ్ళినాము. దాన్ని మిస్బిహేవ్ అని అయితే నేను అనుకోను. వాళ్ళ దృష్టిలో అది ఆ రకంగా ఉంటుందని కూడా నేను భావించాను. ఏ రకంగా వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్నారో మాకైతే అర్థం కాలేదు. మాతో వచ్చిన మహిళలని, మా దాంట్లో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వాళ్ళపైన కూడా దాడి జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్న మహిళల పట్ల, ట్రాన్స్జెండర్ల పట్ల కూడా ఈ రకంగా జరగడాన్ని చాలా పూర్తిగా మా భద్రాద్రి జిల్లా తరఫున వాళ్ళకు కూడా మాతో వచ్చిన మహిళలకు కూడా మేము న్యాయం చేయలేకపోయినామని చాలా బాధతో ఉన్నాము. వాళ్ళందరికీ కూడా త్వరలోనే అందరికీ గాయాలైనటువంటి మీ యూత్ కాంగ్రెస్ లో ఏ పోస్ట్ చేశారు? ఇప్పుడు ఏమైనా వాళ్ళు ఏమైనా పోస్ట్ కోరుకుంటారు? ఇంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన కాంగ్రెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం కాన్స్టిట్యున్సీకి ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఉండే ఇంతకుముందు టర్మ్లో. ఈసారి జిల్లా జనరల్ సెక్రటరీగా పోటీ చేసి అందరికంటే అత్యధికంగా ఓట్లు వచ్చినటువంటి వ్యక్తికే ఈరోజు గాయాలయ్యాయి. వారు కూడా వాళ్ళ తాతల కాలం నాటి నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని విధేయులు ఉన్నటువంటి వారసత్వం వారిది. వాళ్ళ నాన్నగారు కూడా ఇప్పుడు జిల్లా జనరల్ సెక్రటరీ వాళ్ళ నాన్నగారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీసెల్ చైర్మన్గా కూడా ఉన్నారు. వారు కూడా మా అధినాయకత్వం ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్తాను. అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే వార్త పెద్ద వాళ్ళు చాలా బిజీలో ఉంటారు కాబట్టి వాళ్ళ దాకా వెళ్ళి ఉండదు. ఇప్పుడిప్పుడే వెళ్తూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు. న్యాయం చేయడానికి వాళ్ళ ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇచ్చింది ఎవరికి ఇచ్చారు? డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చీకర్ కార్తిక్ అనే వ్యక్తిని అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ తోటే మేము ఆ ఇంద్రభవన్కి వెళ్ళడం జరిగింది. నిన్న కూడా ఆ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి వెళ్ళడం జరిగింది. అంటే మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? మేము ఇన్ఛార్జ్ గారికి ఇవ్వాలనుకుంటాం. హోల్ అండ్ సోల్ మాకు ఎవరైనా అల్టిమేట్లీ స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ ఇన్ఛార్జ్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో వారి కాల్ ప్రకారమే మేము వెళ్ళడం జరిగింది. వాళ్ళు కాల్ చేసి రమ్మన్నారు. వాళ్ళ దృష్టిలో ఉండాలి. ఇంకోటి ఏంటంటే 4-5 సార్లు సబ్మిట్ చేసినా కూడా ఇది కరెక్ట్ కాదు అన్న క్రమంలో మా సోదరులు అందరూ ఉన్నారు, స్టేట్ ఆఫీస్ బేరర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో సబ్మిట్ చేస్తే మాకు తప్పకుండా అక్కడే ఇన్స్టెంట్. అది కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, అందరూ కార్యకర్తలంతా ఒక దేవాలయంగా భావిస్తూ ఉంటారు. సో అక్కడ ఇలాంటి ఘటన జరగడాన్ని ఎలా చూడొచ్చు? నిన్న కూడా నేను చెప్పున్నాను. అది ఇందిరాభవన్, గాంధీ భవన్ అంటే మా తల్లిదండ్రులతో సమానం. మాకు బాధ కలిగినప్పుడు తల్లి ఏ రకంగా అయితే తన బిడ్డను చేరదీస్తుందో ఆ రకంగా చేరదీస్తుందనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం. మా అధినాయకత్వం అంతా కూడా దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకుంటుందని ఆశాభావంతో ఉన్నాం. మీరు చెప్పండి అన్న, ఏమంటారు? ఈ ఘటన పూర్తి స్థాయిలో ఒక ప్రోద్బలంతో జరిగిందని చెప్పేసి మళ్ళీ ఒకసారి అంటున్నారు. మీరు దీనిపైన ఎలా ముందుకు పోయారు? ఈ ఘటన జరగడం అయితే గాంధీ భవన్లో మేము ఏదైతే తల్లిలా భావిస్తాం గాంధీ భవన్ అని, ఒక సొంత ఇంటిలా ఫీల్ అవుతాం. మాకు కష్టం వస్తే గాంధీ భవన్ ఉందని, అదే గాంధీ భవన్ దగ్గర మా తోటి మిత్రులే మా మీద దాడి చేయడం చాలా దురదృష్టకరమైన ఘటన. ఎందుకంటే ఇక్కడ చీకటి కార్తిక్ అనే వ్యక్తికి 35 సంవత్సరాలు దాటి ఏజ్ ఫ్యాక్ట్ ఉంది. ఆ విషయం అధిష్టానానికి తెలుసు, స్టేట్ ఇన్ఛార్జ్ అయిన సురభి త్రివేది గారికి కూడా తెలుసు. అయితే ఆమె వర్షన్ ఎలా ఉందంటే ఇన్ టైంలో మీరు ప్రూఫ్ సబ్మిట్ చేయలేదని అంది. తప్పు ఎప్పుడైనా తప్పు చేస్తే దాన్ని వారు గుర్తించకుండా వారి పక్షానే ఉండి వివక్షత, ఒక దళిత సోదరుల మీద వివక్షత చూపడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి పార్టీ మీద ఇప్పటికీ నమ్మకం ఉంది కాబట్టి మేము ఎక్కడికి కదలకుండా ఉన్నాం. పార్టీ మాకు న్యాయం చేస్తుందని ఖచ్చితంగా వేచి చూస్తున్నాం. ఒకవేళ న్యాయం చేయని పక్షంలో మేము ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్ళి మా దళిత సోదరుల మీద అయితే జరిగిందో దీన్ని ఉద్యమంగా భావించి ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు మమ్మల్ని పార్టీ నుంచి గెంటేయాలని చూస్తున్నారు, దాదాపు 15 సంవత్సరాల నుంచి మేము పార్టీకి సేవ చేసుకుంటూ వచ్చాం. నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళకి పార్టీలో ప్రయారిటీ దొరుకుతుంది కానీ పాత కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించలేదు. ఖచ్చితంగా దీన్ని సీఎం రేవంత్ అన్న దృష్టికి కానీ, పిసిసి మహేష్ కుమార్ గౌడ్కి కానీ, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారి దగ్గర కానీ తీసుకెళ్తాం. దీన్ని అయితే అంత అడ్డగోలుగా వదిలిపెట్టాం. మాకు న్యాయం జరుగుతుందని వేచి చూస్తున్నాం. ఇదొకటి ఇందిరమ్మ పాలన అని చెప్తా ఉన్నారు, ఇబ్బందులు ఉండవు, ప్రజాపాలన అని చెప్తున్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఒక గాంధీ భవన్లో ఇలాంటి ఘటనలు జరగడం ఎలా చూడొచ్చు? ఇదైతే చాలా దురదృష్టకరం. జక్కిడి శివచరణ్ రెడ్డి గారు ఫంక్షన్ హాల్లో ఉండగా బయట వచ్చి అసలు యూత్ కాంగ్రెస్కి సంబంధం లేని కొంతమంది వ్యక్తులు వచ్చి అసలు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అంటే ఓన్లీ ఎలక్టెడ్ ప్యానెల్ ఉండాలి, అలా ఎలక్టెడ్ ప్యానెల్ ఉండకుండా సపరేట్గా ఒక రౌడీ గుండాలు ఉండి దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం. అసలు ఎవడు సంబంధం లేనివాడు ఇందిరాభవన్లో వాడికి పనేంటి?
కేవలం ఇది ఉద్దేశపూర్వకంగా మాత్రమే జరిగింది. మమ్మల్ని పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టడానికి పకడ్బందీగా జరుగుతున్న ప్లాన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మా మీద ఎక్కడా లేని వివక్షత చూపుతున్నారు. ఎవరు చూపుతున్నారో ఏంటో మాకు అర్థం కావట్లేదు, కానీ మమ్మల్ని పార్టీ నుంచి బయటికి గెంటేయాలని చూస్తున్నారు ఖచ్చితంగా. ఎవరు అనుచరులు? వాళ్ళందరూ అనుచరులు. చీకటి కార్తిక్ అనే వ్యక్తికి ఏజ్ ఫ్యాక్టర్ లేదు, అతనికి పార్టిసిపేట్ చేయడానికి ఏజ్ లేదు. కానీ ఆయన ఎందుకు అధిష్టానం సపోర్ట్ చేస్తుందనే విషయం మాకు అర్థం కావట్లేదు. ఆయన 10th క్లాస్ మెమో, పాస్పోర్ట్ కూడా తీసుకొచ్చి పెట్టాం. దీన్ని ఫేక్ అని వాళ్ళు అంటున్నారు మాకు తెలియకుండా. పాస్పోర్ట్ ఫేక్ తెస్తే మా మీద కేసు చేయమని కూడా మేము రిటర్న్ కూడా రాసిస్తున్నాం. అయినా కూడా అతనికే సపోర్ట్ చేస్తున్నారు. ఆయన వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఇంకా అర్థం కావడం లేదు. ఖచ్చితంగా దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మహేష్ అన్నతో మాట్లాడిన తర్వాత మా నిర్ణయం తెలియజేస్తాం. మీకు ఫోన్ చేసి మాట్లాడారా మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడాం. ఆయన కర్ణాటకలో ఉండడం జరిగింది. ఖచ్చితంగా రేపు వస్తాను, రేపు వచ్చి దానిపైన యాక్షన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. నమ్మకం ఉందా మీకు? మాకు కొంచెం పార్టీ మీద నమ్మకం ఉంది, అందుకే మేము ఏ చర్య తీసుకోవడం లేదు. పార్టీ ఒకవేళ న్యాయం చేయకపోతే తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తాం. అంటే చాలా మంది చెప్తూ ఉన్నారు, చాలా కష్టపడ్డాం పార్టీ అధికారంలోకి. దాదాపు ప్రతి ఒక్క వ్యక్తికి 5 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది. మేము దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇదే ఐవైసీ యూత్ కాంగ్రెస్లో మేము పనిచేస్తున్నాం. పని చేసి అధికారం వచ్చే టైంకి మమ్మల్ని పార్టీ నుంచి కావాలని వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. కానీ ఏదైనా ఇది ఇలా చేస్తే కార్యకర్తల్ని కోల్పోతే మటుకు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. దీన్ని త్వరగా మహేష్ కుమార్ గౌడ్ గారు గుర్తించి దీన్ని జరిగి న్యాయం చేసి ఎవరైతే చీకటి కార్తిక్ ఉన్నాడో ఆ కార్తిక్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మా మీద దాడి చేసిన వాళ్ళని ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసేదాకా ఈ విషయాన్ని మేము వదిలిపెట్టాం. దీనికి ఎంత దూరమైనా వెళ్తామో తెలియజేస్తున్నాం. దాడి జరిగిన వాళ్ళు మీరు అంటే పార్టీ కార్యకర్తలైన వాళ్ళు? కాంగ్రెస్ అందులో ఒకళ్ళే స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ పార్టీకి సంబంధం లేదు. వాళ్ళు కేవలం శివచరణ్ రెడ్డి అనుచరులుగానే ఉన్నారు అక్కడ. ఏ టైంకి ఫోన్ చేసిండు? ఆఫ్టర్నూన్ 2:51 చేసిండు అన్న. నేను ఎమ్మటి మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేశాను. అంటే నిన్న వేరే పని మీద ఉండి మళ్ళీ చూసుకోలేదు. చేస్తే రాండి మీరు మాట్లాడదామని చెప్పాడు. వచ్చాక మొత్తం కూడా అందరి మీద దాడి చేశాడు, చేపించాడు. అంటే మీరు రాకముందు ఈ జనాలంతా వచ్చి ఉన్నారు అక్కడ? అక్కడే ఉన్నారు. మీరు రాకముందు అక్కడే ఉన్నారు అందరూ. అనిపించలేదు అక్కడ కొంచెం ఇబ్బందికరంగా? మీకు యాక్చువల్ మాకు తెలియదు కదా ఈ ఉద్దేశం. అంటే మాకు ఉంటే మేము కూడా మా మిత్రులందరూ పిలిపించుకునే వాళ్ళు. మాట్లాడే ఉద్దేశంతో మేమేమనుకున్నాం అంటే వాళ్ళు పిలిచారు కాబట్టి మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ కానీ ప్రతిదీ కూడా అక్కడ వాళ్ళు చూపిద్దామని వెళ్ళాం. వెళ్ళే వరకు ఏంది, ఒకసారి మా మీద 20-30 మంది దాడి చేయడం కానీ, బయటకు వచ్చినా కానీ ఏంది మమ్మల్ని అందరినీ కూడా బయట ఉన్న వాళ్ళందరూ కూడా కావాలని ఉరికియడం కానీ ఇవన్నీ చేశారు. నిన్న ఆల్రెడీ మొత్తం కూడా చూశారు కదా మీరు లైవ్లో కూడా. ప్రూఫ్స్ కూడా అందరూ మన దగ్గర ఉన్నాయి, అవి కూడా మీకు ఇస్తాం చూడండి. ఇప్పుడు పేషెంట్ పరిస్థితిలో కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది. కంటి దగ్గర కూడా బాగా చాలా గాయాలు జరిగింది. ఇప్పుడు ఎవరు వచ్చి చూసిపోయారు మిమ్మల్ని? నిన్న మా డీసీసీ గారు వచ్చారు. ఇప్పుడు మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళు వస్తున్నారు. మన ఎంపీ గారు మైబాద్ ఎంపీ గారు కూడా వస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణాన్ని చూసిన గాంధీ భవన్లో ఎప్పుడు అలాంటి వాతావరణం ఉంటుంది. ఒక సొంత ఇంటికి వెళ్తా ఉన్నాం అనే భావన తప్ప మాకు వేరే ఫీల్ ఏం లేదు. మా ఇంటికి మేము వెళ్తున్నప్పుడు ఎట్లా వెళ్తాం, చాలా డేర్గా హ్యాపీగా మా ఇంట్లే కదా అన్న ఉద్దేశంతో వెళ్ళినాం. అంతే తప్ప మేము ప్రొటెస్ట్ చేయాలని లేదా ఒక అపోనెంట్ ఇంటికి వెళ్తే కదా ఆయుధాలు పట్టుకెళ్ళేది, లేదా అనుచరులతో వెళ్ళేది, ఇంకోటో చేసేది. నా ఇంటికి నేను వెళ్తానప్పుడు ఎట్లా వెళ్తా, చాలా హ్యాపీగా వెళ్తా. ఆ ఉద్దేశంతోనే వెళ్ళడం జరిగింది. అదే వేలో వెళ్ళాం మేమంతా కూడా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతనే మా మీద ఆ రకంగా చేయడాన్ని మేము జీర్ణించుకోలేకపోయాం. అది జరిగిన విషయం. దాన్ని మేము మా కోవిలగా, మా ఇంటిగా, మా సొంత తల్లిదండ్రులుగా భావించినాము వాటన్నిటిని. ఆ రకంగానే వెళ్ళాం మేము అక్కడికి, అంతే తప్ప వేరే ఏం లేదు. కావాల్సిన లేకపోతే ఇంకోళ్ళ ప్రోద్బలంతో ఇదైతే ఈ దాడి జరగడాన్ని సీనియర్లు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మాకు చాలామంది ఫోన్ చేసి వాళ్ళ సానుభూతి తెలియజేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా అన్న మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అన్న, మీ అందరి సపోర్ట్ ఇచ్చినందుకు. అదేవిధంగా ఈ సపోర్ట్ని టిల్ ద ఎండ్ మాకు న్యాయం చేయ వరకు కూడా ఇవ్వాలని మీ అందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇక్కడ చూస్తూ ఉంటే వెల్నెస్ హాస్పిటల్లో అయితే వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు యూత్ కాంగ్రెస్ నాయకులు. సో ఇక్కడ గాంధీ భవన్ ప్రజాపాలన అని చెప్పుకోవచ్చు, ఇక్కడ ఇందిరమ్మ పాలన అని చెప్పేసి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే సొంత పార్టీలోనే ఒక విభేదాలు కావచ్చు, గాంధీ భవన్లోనే ఈ దాడి చేయడం అనేది అయితే చాలా తీవ్రంగా అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ గాంధీ భవన్కి చాలామంది వస్తూ ఉంటారు, క్వశ్చన్ చేస్తూ ఉంటారు, అనేకంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు. కానీ ఏదైనా కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ దాడి చేయడం అనేది అయితే ఒక తీవ్రంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
సొంత పార్టీలోనే చక్కదిద్దుకున్నప్పుడు ప్రభుత్వంలో ఎలా పార్టిసిపేట్ అవుతారు, ప్రభుత్వంలో ఎలా సమర్థవంతంగా పనిచేయగలుగుతారనే ఒక క్వశ్చన్ మాత్రం జనాల్లో వస్తుంది. కాబట్టి దీనిపైన ఏదైతే వీళ్ళది ఏమున్నాయి, వీళ్ళ రైట్స్ ఉన్నాయో తెలుసుకొని పార్టీలో ఇంటర్నల్గా చర్చించి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళైతే కోరుకుంటారు. చాలామంది యూత్ కాంగ్రెస్ నాయకులు అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే పార్టీ కష్టం కోసం కష్టాల్లో ఉన్నప్పుడు మేము నిలబడ్డాము, మేము కొట్లాడి పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు మాకు మాత్రం వాల్యూ లేనటువంటి పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళైతే వాపోతున్నటువంటి పరిస్థితి. ఇంకా దీనిపైన మరి పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.